మనం చూసుకున్నట్లయితే ఈ రోజు బెంగళూరులో అయితే విపక్ష నేతల సమావేశం ఉంది. సో బీజేపీని పడగొట్టాలనైతే వీళ్ళ ప్లాన్లు అయితే రచిస్తా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే 18వ తారీఖునైతే ఎన్డీఏ కూటమి అనేది ఏర్పాటు చేశారు. బీజేపీ మిత్రపక్ష నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలపైనే వీళ్ళు ప్రత్యేక ఫోకస్ చేసినట్లయితే మనకి ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. సో ఈ కూటమికి అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే బీజేపీకి సపోర్టర్ కాబట్టి, బీజేపీతో కలిసి ఉన్న పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అయితే అందిందని చెప్పుకోవచ్చు. కేవలం తెలంగాణ పైనే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సంవత్సరం 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే వీళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, ఈ యూపీఏ ఏవైతే మిత్రపక్షాలు ఉన్నాయో వారికి పోటాపోటీగా ఎన్డీఏ కూడా ఇక్కడ రంగంలోకి దిగింది. వారికి సంబంధించి మిత్రపక్షాలు, ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ 20వ తారీఖు నుండి ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు సంవత్సరం లోపే ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, అలాగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో ఇది చాలా కీలకమైనటువంటి సమయం. సో మిత్రుల్ని కాపాడుకోవడం, పాత మిత్రుల్ని మళ్ళీ వెనక్కి, అలాగే ఏవైతే కొత్త బిల్స్ ఏవైతే పాస్ చేయాలనుకుంటారో లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి, ఇవన్నీ కూడా చూసినటువంటి బీజేపీ పక్షాలని అందరినీ ఆహ్వానించింది. ఇందులో దాదాపు 19 పార్టీ ఈ మీటింగ్ లో హాజరు కానున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం ఏదైతే ఉందో దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. పబ్లిక్ నుండి ఏదైతే ఒపీనియన్స్ ఇప్పటివరకు వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకొని అవి మిత్రపక్షాల ముందు పెట్టి వారి సపోర్ట్ ని కోరే అవకాశం ఉంది. అయితే గతంలో లాగే కొందరు రాష్ట్రీయ మిత్రులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఎవరు ఓటేస్తారు అనుకూలంగా అనేది చూడాల్సి ఉంటుంది. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చూచాయగా తన మద్దతు తెలిపింది యూనిఫామ్ సివిల్ కోడ్ కి. కానీ అదే పార్టీ తన సొంత నిర్ణయం, అంటే తన సొంత అధికారాలకు అడ్డుపడుతున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ ఢిల్లీ అధికారాలకు సంబంధించినటువంటి ఆ బిల్లు, ఆ ఆర్డినెన్స్ కి సంబంధించి వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ ఒక విషయంలో ఎన్డీఏ వైపు, మరో విషయంలో యూపీఏ వైపు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రంలో గమనిస్తే ఆంధ్రాలో అయితే పూర్తిగా 3, అంటే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, దాని మిత్ర పార్టీ 3 కూడా ఎన్డీఏ వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే, తెలంగాణలో ముఖ్యంగా ఈ సమయంలో వీరిద్దరి మిత్రత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సివిల్ కోడ్ సంబంధించి, ఈ బిల్లుకి సంబంధించే ఏర్పడింది. మరోవైపు రాష్ట్రాలు మీకు, కేంద్రం మాకు అనే ఒక ధోరణి ఇక్కడ బీజేపీ చూపిస్తుంది. అందులో భాగంగానే ఈసారి జరగనున్నటువంటి ఈ మీటింగ్ కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే వెళ్తున్నటువంటి కాంగ్రెస్ అడ్డుకోవాలి. మరోవైపు నితీష్ కుమార్ ఒకప్పుడు మంచి మిత్రుడు ఎన్డీఏకి, అలాంటి వ్యక్తి కూడా వ్యతిరేకంగా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. సో ఇటువంటి వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అందుకే పూర్తి స్థాయి అక్కడ బెంగళూరులో జరుగుతున్నటువంటి పరిణామాలను పూర్తి స్థాయిలో గమనిస్తోంది. కర్ణాటకలో తప్పిదం జరిగింది, కర్ణాటకలో తాము చేసిన తప్పులు తమని అధికారానికి దూరం చేశాయనే ఒక భావన ఇక్కడ ఢిల్లీ పెద్దల్లో, బీజేపీ పెద్దల్లో కనిపిస్తుంది. అందులో భాగంగానే మిత్రులను గౌరవించి తిరిగి అధికారంలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ తో బీజేపీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే జేపీ నడ్డా ఈ అన్ని మిత్రపక్షాలకు ఆహ్వానం పంపించారు. వారంతా హాజరు కానున్నారు. వారికి బిల్స్ తో పాటు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి పిఎం మోదీ అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత వారు చేయాలనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో బిల్స్ కి సంబంధించి, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వివరించే అవకాశం ఉంది. వరుణ్, అయితే రాజు, చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ మిత్రపక్షం కాబట్టి ఆహ్వానం అందింది. బట్ ఇక్కడ ఈ రోజు బెంగళూరులో విపక్ష నేతల సమావేశానికి కూడా కేసీఆర్కి ఆహ్వానం అయితే దక్కలేదు. సో బీజేపీకి బి టీం, బీఆర్ఎస్ పార్టీ అని ప్రతిపక్షాలు కూడా గొంతు వారిస్తున్న పరిస్థితి మనం ఎప్పటి నుండో చూస్తా ఉన్నాం. సో ఆ క్రమంలోనే 18వ తారీఖున జరగనున్న బీజేపీ మిత్రపక్షాల సమావేశానికి కేసీఆర్కి ఆహ్వానం దక్కిందా?
నిజానికి అంటే ఇక్కడ ఒకటి విషయం గమనించాలి. బీజేపీ వేస్తున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అడ్వాన్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు సమయంలో మనం గమనించవచ్చు. కొందరు శత్రువులా కనిపించిన కొందరు రహస్య మిత్రులు అనే పదం మనం వాడవచ్చు. వారు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏదైతే ముఖ్యమైన బిల్ ఏదైతే ఉందో అంటే దేశ అంతర్గత భద్రత అలాగే ఈ సీరియస్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీ కొందరు రహస్య మిత్రుల సహకారం తీసుకుంటోంది. వారికి అనుకూలమైనటువంటి అంటే కొన్ని సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మమతా బెనర్జీ ఆ తర్వాత బీజేపీ పెద్దలతో ఎంత సన్నిహితంగా మెలిగింది అనేది అందరికీ తెలుసు. సో ఇటువంటి పరిస్థితి ఇక్కడ కూడా నెలకొందా? ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి ఉంది. అంటే కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని నిలువగలిగించే పరిస్థితి బీఆర్ఎస్ కి కొంతవరకు ఉంది. బీజేపీ ఎదిగే పరిస్థితి లేదనే ఒక నివేదిక వచ్చిన తర్వాతే మరి బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించకుండా ఏ రకంగా కాంగ్రెస్ ను నిలువరించాలి అనే దానిపైన ఎక్కువగా ప్లాన్ చేస్తున్నట్టు వస్తుంది. ఇందులో భాగంగానే ఈ బిల్స్ కి సంబంధించి సపోర్ట్ ఇస్తే వారికి సంబంధించినటువంటి అధికారానికి సంబంధించి రహస్య పొత్తు అనేది కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్ గా మాత్రం ఇప్పుడు మనం అకాలీ దళ్ కనుక చూసినట్లయితే ఆ మధ్య రైతుల ధర్నా తర్వాత అకాలీ దళ్ దూరమైంది ఎన్డీఏకి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అకాలీ దళ్ కి కూడా జాతీయ స్థాయిలో ఒక మిత్రుడు అవసరం. సో అది బీజేపీ రూపంలో వారికి మళ్ళీ కనిపించింది. బీజేపీ మళ్ళీ వారిని ఆహ్వానించింది. వారు కూడా అంగీకారం తెలిపారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి ఇస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్పష్టమైన హామీ, మీరు ఒకవేళ అధికారంలో ఉంటే మీరు మళ్ళీ అధికారంలోకి అక్కడ వచ్చే విధంగా మీకు సహాయం చేస్తాం. సంబంధించి మనం గమనిస్తే కూడా ఈ నిధులకు సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్పష్టమైన హామీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో తమ మిత్రపక్షాలను గెలిపించుకొని అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఆ సమయంలో ఆ స్థానిక పార్టీల సహాయం తీసుకొని కేంద్రంలో బలపడాలి అనే ఒక వ్యూహాన్ని ఇక్కడ తీసుకెళ్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా కొంతవరకు ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు రహస్యంగా అంటే నిజంగా చెప్పాలంటే అవి నిజం అనుకునేలా జరుగుతున్నాయి. సో ఈసారి జరిగే ఈ మీటింగ్ లో కూడా ఎన్డీఏ మీటింగ్ లో కూడా ఇదే పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో ఆ ముందు ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేశారో అటువంటి ఇప్పుడు ఢిల్లీ